ఏపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు ప్రారంభించిన షర్మిల వైసీపీపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. సోదరుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేయడంతో వైసీపీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఆమె జిల్లాల పర్యటన ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆమె ప్రతిరోజు 2 నుంచి 3 జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ నేతలతో సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశాలకు వెళ్లేందుకు ఆమె పలాసలో ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. దీంతో బస్సులో షర్మిలను చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు. షర్మిల చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి సైతం ఆమెను విమర్శించడంతో ఆమె ఘాటుగా స్పందించారు. జగన్ రెడ్డి అనడంపై సుబ్బారెడ్డి అభ్యంతరం చెబితే తనకు జగనన్న అనడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అభివృద్ధి విషయంలో తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. పలాస వద్ద ఆర్టీసీ బస్సు ఎక్కిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రయాణికులతో ముచ్చటించారు. షర్మిలతో పాటు బస్సులో మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి ఉన్నారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు బస్సులో ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో వైవి సుబ్బారెడ్డికి జగన్ రెడ్డి అనడం నచ్చలేదని, జగన్ రెడ్డి అనడం నచ్చకపోతే జగనన్న అనే అంటారని, దానికి తనకు అభ్యంతరం ఏమీ లేదని షర్మిల చెప్పారు. తనను పక్క రాష్ట్రం నుంచి వచ్చానని సుబ్బారెడ్డి అనడంపై స్పందించిన షర్మిల వైవి సుబ్బారెడ్డి చెప్పినట్టు అభివృద్ధి చూపించాలని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైవి సుబ్బారెడ్డి చెప్పినట్టు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాల్ చేశారు. అభివృద్ధిని చూడడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి, ప్లేస్ టైం మీరే ఫిక్స్ చేయాలని, తనతో పాటు మేధావులు మీడియా కూడా వస్తారని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎక్కడ ఉందో చూపించాలని కోరారు. ప్రభుత్వం కట్టిన రాజధాని ఎక్కడ, నడుపుతున్న మెట్రో రైలు ఎక్కడ, కట్టిన పోలవరం ఎక్కడో చూడ్డానికి కళ్ళలు ఒత్తులేసుకొని చూస్తున్నామన్నారు. తామంతా ఎక్కడికి రావాలో టైం ప్లేస్ వారు చెబితే వచ్చి చూస్తామని షర్మిల ప్రకటించారు. తాము చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, మీ అభివృద్ధి చూపించడానికి సిద్ధమైతే తాను వస్తానని, మీడియా కూడా వస్తుందని డే టు టైం చెప్పాలని షర్మిల సవాల్ విసిరారు. మీరు చేసిన అభివృద్ధి ఎక్కడ, రాజధాని ఎక్కడ అనేది తాము కూడా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తామన్నారు. పలాస దగ్గర కాంగ్రెస్ నేతలు మాణిక్యం ఠాగూర్, గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డితో కలిసి వైఎస్ షర్మిల ఆర్టీసీ బస్సు ఎక్కారు. పలాస నుంచి ఇచ్చాపురం వరకు ఆమె బస్సులో ప్రయాణం చేశారు. మధ్యలో బస్సులో ప్రయాణికులతో షర్మిలతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ముఖాముఖి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర వివరాలను ప్రయాణికులను షర్మిల ఆరా తీశారు. అలాగే వ్యక్తిగత అంశాలని కూడా మహిళా ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. జగన్ రెడ్డి గారు అనడం వాళ్ళకు నచ్చలేదు. సరే, మీకు జగన్ రెడ్డి గారు అని నేను అంటాం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగనన్న గారు అని అందాం, నాకేం అభ్యంతరం లేదు. కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు. సరే సార్, మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి, మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడడానికి. డే టు టైం మీరు చెప్పినా సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే, మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించండి. మేమే కాదు, మీడియా వాళ్ళు కూడా వస్తారు, మేధావులు కూడా వస్తారు, ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి. మా అందరికీ చూపించండి. మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి, మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు నడుపుతున్న మెట్రోలు ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ఎక్కడ, మీరు చేసిన డెవలప్మెంట్ చూడాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నాము, చూపించండి. డేట్ మీరు చెప్పినా సరే, టైం మీరు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే రెడీ.